ఒక్కరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఆయన మన ఎడల చూపిన ప్రేమలాగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడండి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే అలాగుననే మనల్ని ప్రేమించి మనల్ని ఆయన అంగీకరించాడు. అలాగే మనం కూడా ప్రేమించగలగాలి. అవతలి వ్యక్తుల్లో మనకు నచ్చినట్లుగా ఏమీ మనకు కనబడవు, అయినా ప్రేమించు, సహించు. ఆ ప్రేమతోనే వారిని నీకు నచ్చినట్లుగా, దేవునికి నచ్చినట్లుగా నీవు తయారు చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు అలాగున పోల్చాడు కదా. సంఘమును క్రీస్తు ప్రేమించినట్లుగా, సంఘము కొరకు తన్ను తాను అర్పించుకున్నట్లుగా భర్త తన భార్య